తెలియకుండానే కన్నీళ్ళు కారుస్తున్నట్లు కూడా అనిపిస్తుంది అనమాట. కోరికలపై అదుపును పాటించి తద్వారా వచ్చినటువంటి అమౌంట్ ని ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా వచ్చినటువంటి ఆదాయ వనరులన్నీ కూడా మనము చేసినటువంటి కాయ కష్టంలో గాని, ఉద్యోగస్తులైతే వాళ్ళ ఫస్ట్ శాలరీలో కొంత అమౌంట్, బాబా గారి జన్మదినానికి మనము ఎవరిని కూడా ఆశించకుండా జనాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ వచ్చి ఇంత వడ్డంతై ఆ విధంగా ఆ కార్యక్రమాల్ని అది ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి అందుతుందనే ఒక మంచి ఆలోచనతో ఇప్పుడు సాయిరాం అనగానే హిందువులకు సంబంధించిన వాళ్ళు, ముస్లింలకు సంబంధించిన వాళ్ళు అన్నట్లు మాట్లాడతారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే దేవుడు అన్నది ఒక్కటే అనుకుంటారా, లేకపోతే హిందువులకు మాత్రం సంబంధించింది అన్నట్లు? అది భగవంతుడు మొట్టమొదట తన సిద్ధాంతాల్లో సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 సిద్ధాంతాల స్వామి తను 5 సిద్ధాంతాల్లో సనాతన చక్రం అని చెప్పి ఒక సింబల్ ఉంది. శిలువ కానివ్వండి, ఓంకారం కానివ్వండి, ముస్లింది కానివ్వండి, జోరాస్ట్రియన్ కానివ్వండి, అన్ని మతాలు పండుగ చేసుకునే ఏకైక పుణ్యక్షేత్రం ఏదనుకుంటే ఓన్లీ ప్రపంచంలో పుట్టపర్తి ప్రశాంత నిలయం మాత్రమే. ఎందుకంటే బౌద్ధులను కూడా డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు కూడా వాళ్ళందరినీ కూడా ఆప్యాయతగా సాగుతూ, అలాగే అనంతపూర్ ఆ ఏరియాలో అంతా కూడా వాళ్ళ యొక్క రంజాన్ పండుగని, బక్రీద్ పండుగను కూడా స్వామి ప్రశాంత నిలయంలో చేసుకునేలాగా వాళ్ళకి ఎటువంటి జాతి, మత, కుల, వ్యాధ వివక్ష లేకుండా స్వామి వారు ఊరు బాగుంటే దేశం బాగుంటది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటది అనేది ఒక సిద్ధాంతం అన్నది. లవ్ ఆల్ సర్వ్ ఆల్, ఓర్పుకు మించిన తపస్సు లేదు, కానీ నువ్వు ఇచ్చే దానం అందరినీ ప్రేమించు. ఖచ్చితంగా మనిషికి శత్రువులు ప్రపంచంలో ఉండరు. ఈ మూర్ఖులు కూడా మనకు మిత్రులుగా మారిపోతారు, ఒక వాల్యూని ఇస్తారు. కానీ ధనం నీ దగ్గర ఉంటే అది నీది మాత్రమే. కూడబెట్టే ధనాన్ని మన పిల్లలకి ఒక సెక్యూరిటీగా ఇచ్చేటప్పుడు, కానీ రాజకీయ నాయకులు కూడాను భక్తి భావంలో నడిపించి చాలా అంటే చాలా గొప్ప విషయాలు చెప్తాను రండి. మీరు ఆ సాయిని ఎలా మనస్ఫూర్తిగా భావిస్తారో మీరు చెప్తూ ఉంటే మీ కళ్ళల్లోనే అది తెలుస్తుంది. తెలియకుండానే కన్నీళ్ళు కారుస్తున్నట్లు కూడా అనిపిస్తుంది అనమాట. అసలు ఫండింగ్ అనేది మీరు అడుగుతారా, వాళ్ళు ఇస్తారా? అసలు చాలా వరకు అనమాట ఇంత ఫండింగ్ అసలు ఎలా వస్తుంది మీకు? అది ఎలా సాధ్యమవుతుంది? అంటే మనం చేసేది బాబా గారు చెప్పింది నవవిధ భక్తి సూత్రాలు అని చెప్పి ఒక నియమం ఉంది. అందులో మనకు 9వ సూత్రం అని చెప్పి ఒకటి ఉంది. కోరికలపై అదుపును పాటించి తద్వారా వచ్చినటువంటి అమౌంట్ ని సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగించమని. అందులో భాగంగానే మన అందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా వచ్చినటువంటి ఆదాయ వనరులన్నీ కూడా మనము ప్రతి నవంబరు లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ నవంబరు ఫస్ట్ వీక్ వరకు, అంటే సుమారుగా 1 ఇయర్ పాటు మనము చేసినటువంటి కాయ కష్టంలో కానీ, ఉద్యోగస్తులైతే వాళ్ళ ఫస్ట్ శాలరీలో కొంత అమౌంట్, లేదనుకుంటే వ్యాపార రీత్యా వచ్చేటువంటి 1వ తారీఖు కొంత అమౌంట్, ఈ విధంగా లేదంటే ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు అందులో కొంత ధనాన్ని మిగిలించి పోగు చేసినటువంటి అమౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 15 మంది కార్యకర్తలు మేము ప్రారంభమయ్యి బాబా గారి జన్మదినానికి మనము ఎవరిని కూడా ఆశించకుండా మనంతట మనగా మనం స్వామివారికి సమర్పించుకొని మన ప్రయత్నం చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం 1-2 సంవత్సరాలు ఆ విధంగా చేసిన తర్వాత జనాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ వచ్చి వీళ్ళకి ఎక్కడి నుంచి ఎటువంటి నిధులు కూడా రావటం లేదు, వీళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళ యొక్క కాయ కష్టం చేసి భగవంతునికి అర్పితం చేస్తున్నారు, వీళ్ళు నిస్వార్థంగా చేస్తున్నారని చెప్పి జనాల్లో ఆ నానుడి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంతై వడ్డంతై ఆ విధంగా ఆ కార్యక్రమాల్ని మనము చేసే కార్యక్రమం అనేది వాళ్ళ నిస్వార్థమైనది అని నమ్మిన తర్వాత మనకి ఆ విధంగా అవి ప్రవాహంలాగా అది భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ డబ్బులు ఆటంత అవే వస్తున్నాయి. మనం చేసే ప్రతి సేవ కూడా అది ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి అందుతుందనే ఒక మంచి ఆలోచనతో ప్రధానికం అంతా కూడా స్వామివారి సంస్థ వైపు చూస్తూ స్వామివారి సంస్థకి చేదోడు వాదోడుగా ఉంటూ మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తారు. ఇప్పుడు సాయిరాం అనగానే హిందువులకు సంబంధించిన వాళ్ళు, ముస్లింలకు సంబంధించిన వాళ్ళు అన్నట్లు మాట్లాడతారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే దేవుడు అన్నది ఒక్కటే అనుకుంటారా, లేకపోతే హిందువులకు మాత్రం సంబంధించింది అన్నట్లు? అది భగవంతుడు తను మొట్టమొదట తన సిద్ధాంతాల్లో సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 సిద్ధాంతాల స్వామి మొట్టమొదటి తన 14వ ఏటనే నిర్వచించడం జరిగింది. ఆ తర్వాత తను 5 సిద్ధాంతాల్లో సనాతన చక్రం అని చెప్పి ఒక సింబల్ ఉంది. ఆ సనాతన సార్ సింబల్లో కూడా అన్ని మతాలు అవతల మనకి శిలువ కానివ్వండి, ఓంకారం కానివ్వండి, ముస్లింది కానివ్వండి, జోరాస్ట్రియన్ కానివ్వండి, ఇలాగా 5 మతాల చిహ్నాలు కూడా, బౌద్ధ మతము 5 మతాల చిహ్నాలు కూడా స్వామివారు తన ఏకైక సిద్ధాంతంగా
తన్ని నిరూపిస్తూ ఆ ఒక సనాతన సార సింబల్నే కాకుండా తన ఆచరణాత్మకంగా ఒక పత్తిలో మాత్రమే ఏకైక పుణ్యక్షేత్రం ఏది, అన్ని మతాలు పండగ చేసుకునే ఏకైక పుణ్యక్షేత్రం ఏది అనుకుంటే ఓన్లీ ప్రపంచంలో పుట్టపర్తి ప్రశాంత నిలయం మాత్రమే. ఎందుకంటే స్వామి శరీరంగా ఉంటూ అందరినీ కూడా, బౌద్ధులని కూడా బౌద్ధ గురువుగా స్వామి వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటూ, అందరినీ కూడా వాళ్ళందరికీ మంచి ప్రవచనాలు చెప్తూ, అలాగే క్రిస్టియన్స్ కూడా డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు కూడా వాళ్ళందరినీ కూడా ఆప్యాయతగా సాగుతూ, క్రిస్టియన్స్ అందరిని దగ్గర పిలుచుకుంటూ వాళ్ళందరినీ కూడా ఒక సోదర భావంతో స్వామివారు చూసేవారు. అలాగే అనంతపూర్ ఆ ఏరియాలో అంతా కూడా ఎక్కువ ముస్లింలు ఉండేవారు. ఆ ముస్లింలందరినీ కూడా సోదర భావంతో స్వామి వాళ్ళ యొక్క రంజాన్ పండుగని, బక్రీద్ పండుగను కూడా స్వామి ప్రశాంత నిలయంలో చేసుకునేలాగా, వాళ్ళకి ఎటువంటి జాతి మత కుల వ్యాధ వివక్ష లేకుండా స్వామివారు అందరి కష్టాల్లో కూడా స్వామివారు వారి వారి దేవతా రూపంలో స్వామివారు వారి కళలో కనిపించి, నిజస్వరూపంగా కనిపించి, ఏ విధంగా వాళ్ళ ఆపదను గట్టెక్కించి, ఆ విధంగా భగవంతుడు వాళ్ళ యొక్క కళలో సాక్షాత్కరించడం వలన వాళ్ళందరూ కూడా నా యేసే నా సాయి, నా అల్లే నా సాయి, నా బౌద్ధ మతం అంటే నా బుద్ధ మహావీరే నా యొక్క స్వామి అంటే స్వామిని ఆ రూపంలో వాళ్ళ గురువుగా చూసుకుంటూ, వాళ్ళ దైవ్యంగా చూసుకుంటూ వాళ్ళందరూ కూడా ఆ విధంగా స్వామి ప్రశాంత నిలయానికి కనెక్ట్ అవ్వడం జరిగింది. ఊరు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది అనేది ఒక సిద్ధాంతం అన్నది. అది అక్షరాల ఈ ఊర్లోనే అది కనిపిస్తుంది అన్నమాట. అసలు ఊరిని మార్చాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఈ కృష్ణుడి విగ్రహం వెండితో చేశారు. అసలు ఇంత పెద్ద కృష్ణుడి విగ్రహం అది వెండితో. ఈ రోజుల్లో వెండి రేట్ ఎంత ఉన్నదనేది మేము చెప్పక్కర్లేదు. అంత పెద్ద గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎట్టున్నది? అంత మంచి ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో? భక్తులు అనేవాళ్ళు మనం చేసే కార్యక్రమాల్లో వాళ్ళకి ఏం కనిపించిందో తెలియదు. కాకపోతే భగవంతుడు ఎందుకు ఆ ఆలోచన వాళ్ళకి ఇచ్చారో తెలియదు. కానీ మన మందిరానికి ఇది అవసరము నా భక్తులకి అని స్వామి వాళ్ళు ప్రేరేపించడం జరిగింది. వాళ్ళంతటి వాళ్ళగా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఐటెం కూడా వాళ్ళంతటి వాళ్ళగా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం కానివ్వండి, మిగతా విగ్రహాలు కానివ్వండి, ప్రతిది కూడా వేరువేరుగా ప్రతి ఒక్క సభ్యులు కూడా వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి ఈ మందిరం ఆధునీకరణ జరగడానికి, ఈ మందిరంలో ప్రతి ఒక్క ఐటెం కూడా పెరగడానికి వాళ్ళు భగవంతుడు వాళ్ళ ద్వారాగా నాంది పలికించడం జరిగింది. విలువ కట్టలేనిదే ప్రేమ, కడితే అసలు దానికి విలువే లేదు. ఆ విషయం చాలా బాగా చెప్పారు. నేను కొన్ని కొటేషన్స్ బాబాకి సంబంధించినవి చెప్తాను, వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది ఒకటి, ఓర్పుకు మించిన తపస్సు లేదు అనేది ఒకటి, ఈరోజు ధనం నీ దగ్గర ఉంటే నిన్ను కాపాడుతుంది, కానీ నువ్వు ఇచ్చే దానం నీ కుటుంబాన్ని కాపాడుతుంది అంటారు. ఆ 3 కొటేషన్లకి మీకు ఏమనిపిస్తుంది? వాటి కొంచెం వివరించి చెప్పగలుగుతారండి? లవ్వాలి శర్వాలంటే స్వామి చెప్పిన సిద్ధాంతము అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అంటే ఆ 2 గుణాలు ఉండేటప్పుడు ఖచ్చితంగా మనిషికి శత్రువులు ప్రపంచంలో ఉండరు. అందరిని ప్రేమించడం అనేది ఒకటోది, అందరినీ సేవించడం అనేది రెండోది. అందువల్ల మన శత్రువులు ఎత్తుకుంటామని మన శత్రువులు ఎవరు కూడా కాదు, ఎటువంటి మూర్ఖులు కూడా మనకు మిత్రులుగా మారిపోతారు. మనల్ని వాళ్ళందరూ కూడా ఒక సహోదరుడిగా చూస్తూ మనకంటూ ఒక వాల్యూని ఇస్తారు. ఓర్పుని మించిన తపస్సు లేదు అంటే ఆ తపస్సు ఆ రోజుల్లో మునీశ్వరులు వందలాది సంవత్సరాలు చేశారో లేదో మనకు తెలియదు. కానీ ఓర్పుని మించిన తపస్సు లేదంటే ఆ ఓర్పు అనే గుణం అనేది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది మాటల్లో, కానీ దాన్ని చేతల్లో చూపించడానికి చాలా కష్టతరమైనటువంటిది. ఎందుకంటే మైండ్ అనేది మనకి అది పిచ్చి కోతలకు గెంతిస్తుంది. ఎంత మనం ఓర్పుగా కంట్రోల్గా ఉంటాం అనుకున్నా సరే ఖచ్చితంగా మన మైండ్ని అది డైవర్ట్ చేస్తుంది. కానీ ఆ కొటేషన్లో ఉన్నటువంటి పదాన్ని మనము అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా గాంధీ గారు భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినట్టే ఆ ఓర్పు అనే గుణంతోనే భగవంతుడు ప్రామాణిక సిద్ధాంతంతో గాంధీ మహాత్ముడు ఇండియాకి స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఓర్పులో అంతటి గొప్ప ఔన్నత్యం ఉంది. అద్భుతమండి. 3 ఇప్పుడు ధనం నిజం జగత్ అంటారు, కానీ ధనం నీ దగ్గర ఉంటే అది నీది మాత్రమే, అదే నువ్వు దానం చేస్తే నీ వాళ్ళది అన్నట్లుగా దానికి అర్థం ఏంటి చెప్పగలదు? అంటే మనము కూడబెట్టే ధనాన్ని మన పిల్లలకి ఒక సెక్యూరిటీగా ఇచ్చేటప్పుడు తనను మాత్రమే కాపాడుతుందని మనం అనుకుంటాం.
అవునండి. కానీ అదే ధనాన్ని 10 మందికి మనం సద్వినియోగం చేసి వాళ్ళ అవసరాల్లో మనం ఆదుకునేటప్పుడు దాన్ని భగవంతుడు తను డిపాజిట్గా చేసుకొని మన పిల్లలకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. ఈ మానవాతీతమైనటువంటి శక్తి ఏది అనుకుంటే ఒక భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడు మనం ఇచ్చే ధనం వల్ల నీ కొడుకు నువ్వు కాపాడగలవు, కానీ భగవద్ అనుగ్రహం వల్ల దేన్నైనా సాధించి మన కొడుకుని భగవంతుడు మన పిల్లల్ని ఏ సమయంలో ఏది అవసరమో భగవంతుడు అది ఇచ్చి పెడతాడు. గ్రామం అంతా కూడా మన గ్రామం అనేది గత 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు గదబ వలస అంటే ఇది ఎటువంటిదంటే తెర్ల మండలంలో ఒక పేరు మోసినటువంటి తగులు గ్రామము. అటువంటి గ్రామాన్ని భగవాన్ బాబా వారి మందిరం కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత 2005 తర్వాత ఈ రోజుకి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మన గ్రామానికి కరువు అనేది లేదు. వ్యవసాయ పరంగా అందరూ పాడి పంటలతో హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. రెండవది ఏ తగువ కూడా ఈ పంచాయతీ నుండి సెటిల్ అవుతుంది తప్ప మనం కేరళ వరకు వెళ్ళి కంప్లైంట్ చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి అనేది అక్కడతో కట్ అయిపోయింది. రెండవది. మూడవది, మనము చేసే కార్యక్రమాలు అనేవి కూడా మనం నిరంతరము మందిరంలో కూర్చొని చేసే నామ సంకీర్తన వల్ల జనాల్లో ఒక ఇన్స్పిరేషన్ కలగలేదు, పరివర్తన రాలేదు. మనము చేసే ప్రతి సేవలో మనం భగవంతుని చూసుకుంటూ అవతల అర్హత ఉండే వ్యక్తిని రాజకీయాలకు అతీతంగా మనం వాళ్ళని అర్హత ఉండే వాళ్ళని ఎంపిక చేసి మనము చేసిన నిష్పక్షపాతమైనటువంటి ఎంపిక, నిస్వార్థమైనటువంటి సేవలను చూసి మాత్రమే గ్రామం అంతా కూడా మన మందిరం వైపు, మన సంస్థ వైపు చూస్తూ ఈరోజు మన మందిరం డెవలప్మెంట్కి అది ఒక ముఖ్య కారణమైంది. కానీ రాజకీయ నాయకులు కూడాను భక్తి భావంలో నడిపించి మాకు రాజకీయం కన్నా భక్తి ఇంపార్టెంట్ అనేటట్లు చెప్పారు. చాలా అద్భుతమైన విషయం. మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, అదే మన గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా అన్ని గ్రామాలు కూడా ఇంతే బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు మీ సమయాన్ని మాకిచ్చి మీ దేవుడి గురించి అన్ని విషయాలు మాకు చెప్పి చాలామంది జీవితాల్లో మార్చడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకుంటాను. మరొకసారి ఖచ్చితంగా కలిసి బాబా గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజుకి చాలా చాలా థ్యాంక్స్ అండి.